హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కొన్ని చోట్ల వీటిని పూర్ణాలని కూడా అంటారండి. నేను ఇంట్లో ఏ ప్రాసెస్ ఫాలో అవుతానో ఎగ్జాక్ట్గా అదే ప్రాసెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ పూర్ణాలు కనుక మీరు చేస్తే అస్సలు ఆయిల్ పీల్చవండి. అలాగే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ముందుగా లోపల పెట్టే స్టఫింగ్ పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం 1 కప్పు పచ్చి శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 1:2 రేషియోలో వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. అంటే 1 కప్ పచ్చి శనగపప్పు తీసుకుంటే 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఈ పచ్చి శనగపప్పుని నానబెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ ఎవరైనా కొంచెం త్వరగా ఉడకాలి పప్పు అనుకునే వాళ్ళు ఒక 3 to 4 hours ముందే వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఒకవేళ ముందే నానబెట్టుకుంటే ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. లేదు అంటే కనుక ఒక 8 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న టిప్ అండి. మనం ఎప్పుడైనా సరే పప్పు ఉడికించేటప్పుడు దాంట్లో ఒక ఖాళీ గిన్నె కనుక పెడితే పప్పు ఉడికేటప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కుక్కర్ బయటికి పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బౌల్లో వాటర్ వచ్చేసి నేను ఖాళీ గిన్నె పెడితే పప్పు ఉడికేటప్పుడు ఆ వాటర్ కొంచెం పొంగి ఈ గిన్నెలోకి వచ్చినాయి అన్నమాట. తర్వాత ఈ పప్పులో నుండి ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు తీసుకుని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న వాటర్ని పడేయకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చండి. రసం చేసుకోవచ్చు, లేదంటే పప్పుచారు చేసుకోవచ్చు, లేదు అంటే కట్టు అంటారు కదా, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పప్పుని మనం ఇలా గరిటతో కానీ లేదంటే పప్పు గుత్తి ఉంటే దాంతో కూడా మనం మెదుపుకోవచ్చు. లేదంటే కొంతమంది మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటారండి. కాకపోతే అలా మెత్తగా చేసుకునే కంటే కొంచెం పూర్ణం పలుకులుగా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే అలా పలుకులుగా ఉంటేనే నచ్చుతుంది. అందుకని నేనైతే మిక్సీలో వేయట్లేదు, జస్ట్ ఇలా గరిటతోనే మెరిపేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ పప్పుని పాకం పట్టుకోవాలి. దానికోసం మనం ఏ కప్పుతో అయితే పచ్చి శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. అది కూడా బెల్లం అచ్చులా కాకుండా తురుమాలన్నమాట. తురిమితే పాకం త్వరగా వస్తుంది. మనం 1 కప్ పచ్చి శనగపప్పుకి 1 కప్ బెల్లం తీసుకోవడం వల్ల మనం బూరె తినేటప్పుడు లోపల పూర్ణం అనేది స్వీట్ సరిసమానంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరికైనా పూర్ణం స్వీట్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మనం ఈ బెల్లం క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఏ ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడకపెట్టుకున్నామో అదే కుక్కర్లో మనం బెల్లం వేసి పాకం రానిచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, పూర్ణం ఇలా ఉండలా అయ్యే వరకు మనం పాకం పట్టుకోవాలి. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ పప్పు బెల్లం కలిపిన మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని హైలో ఉంచి కలుపుతూనే ఉండాలండి. అప్పుడు పాకం త్వరగా వస్తుంది. మ్యాక్సిమం ఇలా పాకంకి సంబంధించిన వంటలు చేసేటప్పుడు స్టవ్ దగ్గర నుంచి పక్కకు వెళ్లకుండా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే పాకం వచ్చేసి అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి. మనం ఒక 5 minutes కలుపుతూ ఉన్నామంటే బెల్లం పాకం వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను కలుపుతున్నాను కదా, బెల్లం పప్పు కలిపి కుక్కర్కి అంటుకోకుండా గరిటతో పాటు తిరుగుతున్నాయి కదా. సో ఈ స్టేజ్లో పాకం వచ్చినట్టే. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు పక్కకి దింపేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇందులో నెయ్యి కానీ కాజు పలుకులు కానీ లేదంటే కొంచెం యాలకుల పొడి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయకుండా ప్లెయిన్గానే చేస్తున్నానండి. పూర్ణం పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువేడిగా ఉండగానే మనం ఇలా ఉండలు చుట్టు పెట్టుకోవాలి. నేను అప్రాక్సిమేట్గా 1/2 కిలో పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అలా పప్పు తీసుకుంటే నాకు ఒక 15 to 20 పూర్ణం ఉండలు అయినాయి అన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన కోటింగ్ అంటే తోపు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను రేపు పూర్ణం బూరెలు వేయాలి అనుకుంటే ముందు రోజు ఈవినింగే నేను ఈ పూర్ణం కానీ అలాగే తోపు పిండి కూడా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అలా చేసుకోవడం వలన నెక్స్ట్ డే మార్నింగ్ పని చాలా సులువుగా అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం బూరెలు వేయాలి అనుకున్న 1 hour ముందు ఈ పూర్ణం అలాగే పిండి బయటకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తోపు పిండి రెడీ చేసుకోవడానికి మనం ముందుగా ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మినప్పప్పు అలాగే ఒక 1/2 కప్ బియ్యం కలిపి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 3 to 4 hours పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మనం గ్రైండర్లో వేసి దోసల పిండిలా రుబ్బుకోవాలి. ఇదిగోండి, లోపల స్టఫింగ్ పెట్టే పూర్ణాలు అలాగే బయట తోపు పిండి రెండూ సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, పూర్ణం బూరెలు ఎలా వేయాలో చూసేద్దాం రండి. మనం స్టవ్ మీద కడాయితో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్న తోపు పిండి కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ థిక్గా అవ్వకుండా అలాగే మరీ పల్చగా అయిపోకుండా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి.
అలాగే ఈ తోపులో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనం బూరె తినేటప్పుడు తోపు చప్పగా ఉండకుండా ఉంటుంది. మనం ఈ తోపులో పూర్ణం పెట్టినప్పుడు పిండి అంతా కూడా పూర్ణం చుట్టూ కోట్ అవ్వాలండి. అది కూడా థిన్ లేయర్ లాగా. మనం ఎప్పుడైతే ఎక్కువ పిండి పెట్టేస్తామో తినేటప్పుడు అస్సలు బాగుండదు, పిండి పిండిలాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పూర్ణానికి పిండి కోట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా చూసుకోవాలండి. అప్పుడే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. మీకోసం ఇంకొక పూర్ణం వేసి చూపిస్తున్నాను చూడండి. అలాగే గమనించండి, ఆయిల్లో ఎక్కడా కూడా పూర్ణం బయటికి స్ప్రెడ్ అవ్వట్లేదు. మనం ఈ పిండిని కనుక సరిగ్గా కోట్ చేయకపోతే పూర్ణం అంతా కూడా బయటికి స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ పాడైపోతుంది. అలాగే ఇక్కడ మీ అందరికీ ఇంకొక టిప్ అండి. మనం పూర్ణం వేసే మధ్య గ్యాప్లో ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకొని మన చెయ్యి గనక తడుపుకుంటూ ఉంటే మినప్పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. బూరెలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక న్యూస్ పేపర్లోకి కానీ లేకపోతే టిష్యూ పేపర్లోకి కానీ తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కనుక అది పీల్చేస్తుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూరెలు ఇంత ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేస్తే కనుక మీకు చాలా టేస్టీగా ఉండే బూరెలు అద్భుతంగా కుదురుతాయండి. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదే తోపు పిండితో మనం హాట్ ఐటెం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఈ పిండిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. కావాలంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీకు చూపించడం కోసం నేను కొన్ని వేస్తున్నానండి, అందుకే ప్లెయిన్ వేస్తున్నాను. ఇంతేనండి, ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. సో ఒకటే తోపు పిండితో మనం స్వీట్ అండ్ హాట్ రెండు ఎట్ ఏ టైం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే మనం ఇంట్లోకి చేసుకున్నప్పుడు కానీ ఇలా ఈజీగా స్వీట్ అండ్ హాట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పూర్ణం బూరెలు అలాగే వేడి వేడి పునుగులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వేడి వేడి పూర్ణం బూరెల్లో నెయ్యి వేసుకొని తిని అలాగే పునుగుల్లో అల్లం చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ లేకపోతే టమాటో చట్నీ ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా పోస్ట్ అయినాయండి. వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీలో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై.